అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో పనులన్నీ ఒక ఎత్తు అయితే ఈ బాతుల అల్లరి మరో ఎత్తు. ఇంటి ముందు ముగ్గు వేసింది చూసారు కదా. వీడియో తీయడం అయితే వీలు కాలేదు, ఎందుకంటే ఇంటి ముందు చాలామంది ఉన్నారు, అందుకే భయం వేసింది. ఇంకా మా ఆయన మా పిల్లలైతే ఇంకా లేవలేదు. బాతులు అల్లరి చేస్తున్నాయి, మమ్మల్ని వదిలిపెట్టండి అని. వదిలిపెట్టగానే దబదబా ఉరుకుతున్నాయి. ఎక్కడికి అనుకుంటున్నారా? మొన్న అక్కడ గింజలు పోసాము, అక్కడికి ఉరుకుతున్నాయి. ఇంకా వీటి అల్లరి అయితే బాగా అయిపోయింది. ఏదో ప్రేమ కొద్ది తెచ్చుకున్నాం కానీ వీటికి పెట్టడాక చచ్చిపోతున్నాం మేమైతే. ఫస్ట్ అక్కడికి అయితే వెళ్ళి చూసాయి, అక్కడైతే గింజలు ఏం దొరకలేదు. అక్కడక్కడ కింద పడ్డాయి అయితే తిన్నాయి. తర్వాతకు ఇంక ఇవి వచ్చిన కంచి అయితే మా కోడిని పట్టించుకోవడం అయితే మొత్తం బంద్ చేసాం. పాపం అనిపిస్తుంది. అదేంటంటే నన్ను చూసుకోవట్లేదు, వీటిని చూసుకుంటారేంటని అటు వీటిని పొడవడానికి వస్తున్నాయి. అప్పుడప్పుడు కోపంగా కూడా ఉంటుంది. దగ్గరికి వెళ్తే రావట్లేదు, ఇన్ని రోజులు వచ్చేది. ఇంకా నిన్న పెట్టిన గింజలు ఈ గిన్నె నిండా పెడతాయి చూడండి, ఒక్క నిమిషంలో మొత్తం చేస్తాయి. మా ఆయన ఏమంటాడంటే వీటిని సాగితే మన ఆస్తి మొత్తం అమ్ముకోవాలి అంటాడు. ఎందుకంటే ఈ గింజలు ఏంటంటే చాలా రేటు ఉంటాయి. ఈ ఓన్లీ ఇప్పుడున్న గిన్నెల గింజలు మాత్రం మా కోడికి అయితే ఒక 5 days వస్తాయి కావచ్చు, కానీ ఒక 5 నిమిషంలో తినేసేసినాయి. ఇంకా మా ఆయనను పిల్లల్ని అలా లేపేసి ఫాస్ట్గా అయితే ఛాయ్ తాగేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ నీళ్ళు మామూలుగా కుట్టేసుకొని తూడ్చేసరికి లేట్ అవుతుంది, అంత నచ్చదనేసి చేసుకుంటున్నాను. దీంతో అయితే బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ఇంతసేపు అంగడంగడు ఉండేది కదా బాతులతోటి, మొత్తం చేసి నీళ్ళైతే మొత్తం కొట్టేసుకున్నాను. వరండా కూడా మొత్తం కడిగేసుకున్నాను. ఈ రోజు ఏంటంటే తొందరగా పని చేసుకుంటున్నాను. ఈ బాతులు మొత్తం తడిచి చూసారా, ఒక పక్కకి అయిపోయినాయి. మా పెద్దోడైతే మనసు మొత్తం అనే ఉంటుంది. తినుడు మర్చిపోతాడు, బ్రష్ చేసుడు మర్చిపోతాడు. వాటిని ఏమైనా పిల్లులు పడతాయేమో అని వాటికి కాపలానే ఉంటాడు అట్లానే. ఇంకా నేనైతే 2 గడపలు పూజించేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ దగ్గర గడపను, దేవుని రూమ్ దగ్గర గడప కూడా ఇన్ని రోజులు పూజించుకునేది. ఇప్పుడు ఎందుకు పూజించుకోవట్లేదంటే అక్కడ స్టిక్కర్స్ వేసాను. దేవుని రూమ్కి నాకు పూజించుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుని రూమ్లో ఒక హోల్ ఇవ్వలేదు. ఆ పసుపు కుంకుమ అంతా గడప కడిగినప్పుడు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే స్టిక్కర్ వేయమంటే వేసేసాను. ఇంకా మా పిల్లలు అయితే చూడు, మేము మొన్న ఊరికి పోయి వచ్చేసరికి మా అత్తమ్మ కటింగ్ అయితే ఇలా చేసేసింది. మొన్నట్లో ఏంటంటే మేము పైకి హౌస్ మొత్తం క్లీన్ చేసాము. మా ఆయన ఎందుకు క్లీన్ చేశారని తిట్టాడు, ఎందుకంటే నీళ్లు రావట్లేదు. దాంట్లో బోర్ నీళ్ళు అయిపోయేసరికి కొంచెం గడ్డలుగా ఉంటున్నాయి కదా, అవి మొత్తం తట్టుకున్నాయి, నీళ్లు సరిగా రావట్లేదు. అందుకే మా పిల్లలు మొత్తం రిపేర్ చేసి బోర్ మొత్తం వాటర్ ట్యాప్లు అయితే మొత్తం క్లీన్ చేసేసారు. మంచిగా ఇలా వస్తున్నాయి. అంతకుముందు నీళ్ళు రాకపోయేది. మా ఆయన అయితే పాలు ఖరాబ్ అయిందేమో అని అనుకున్నాడు. ఇంత ఇప్పినా మా ఆయనకైతే రాలేదు. మా పిల్లలు అయితే ట్రై చేసి సాధించారు. మా పిల్లలు ఏంటంటే అన్ని పనులు చేస్తారు, మేము చేయలేనివన్నీ చేస్తారు. మా పెద్దోడైతే ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయిపోయారు, ఉప్మా తినేస్తున్నారు. మా ఆయనకి ఏంటంటే టిఫిన్లు నచ్చవు. నైట్ చికెన్ ఉంది కదా, అందుకే అన్నం వండేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. ఆయనకి ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎంత పెరిగినా సరే ముక్కలేంది ముద్ద దిగదన్నట్టు. చికెన్ తినొద్దు అంటే అట్టకైనా తింటాడు. నువ్వు అది పెరిగినా మంచిదే, ఏమైనా చేసుకో అని అనుకుంటాడు. తర్వాత నేను కూడా స్నానం చేసి దీపం అయితే ముట్టించేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించేది ఇప్పుడే. ఇంకా మా పిల్లలు అయితే ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికంటే మా పెద్ద బిడ్డ ఎంసెట్ ఎగ్జామ్ ఉందన్నట్టు, అందుకే కార్లో ఎక్కడ సెంటర్ పడ్డదంటే కొండగట్టు దగ్గర పడ్డది. అందరూ వెళ్ళి దేవుడి దర్శనం కూడా చేసుకుందామని వెళ్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే నాకు బాతులు కమ్మరాదని ఇలా కమ్మి వీటిలలో నీళ్లు పెట్టి గింజలు కొట్టి మరీ పోయారు. ఎందుకంటే నాకు దొరకదు, మా అమ్మ ఒక్కతే ఉంటుంది, ఇబ్బంది అవుతుందని దానిలో గింజలు వేసి వాటర్ కూడా పెట్టి కింద అవి వెళ్తే గలీజ్ అవుతుందని టవల్ వేశారు. కానీ వీటి వాసన మాత్రం అస్సలు భరించలేము. ఇంకా మేము ఏంటంటే సోమవారం ఇలా పక్కబట్టలు మొత్తం వేసుకుంటాము. ఎండాకాలం కాబట్టి 2 ఉన్నాయి, ఒక బెడ్షీట్ ఒక చెద్దరి మాత్రమే. ఇంకా బాతులను అయితే వదిలిపెట్టాల్సి వచ్చింది. చాలా ఒర్రాయి, అవి నీళ్ళు అయిపోయాయి, వదిలిపెట్టమని చాలా ఒర్రాయి, అందుకే వదిలేశాను. సాయంత్రం అయితే హారిగాడు వచ్చేసి వాటిని కమ్మాడు. ఇంటి ముందర చూడండి ఎంతమంది ఉన్నారో. ఫస్ట్లో చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయింది అనేసి, అందుకే ఏడొద్దులు ఈరోజు, అందుకే ముగ్గు తీయడము వీలు కాలేదు వీడియో. ఇంకా మా ఆయన కూడా కరీంనగర్ వెళ్ళాడు, వాళ్ళ సార్ బర్త్డే అనేసి. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. టీవీ చూద్దామంటే టీవీ అస్సలు రావట్లేదు, వెరిఫై అడుగుతుంది. ఛానల్ పోయిందని చెప్పాను కదా, ఈ టీవీ కనెక్షన్ కూడా నా సెల్కే ఇచ్చారు. ఇలా ప్రాబ్లం అవుతుంది నాకైతే. ఇంకా ఇలా సాయంత్రం వరకు బోర్ కొడుతూనే ఉంది. మా ఆయనకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే. ఇంకా వీళ్ళు నైట్ వచ్చేసరికి 9 అయింది. ఇంకా అందరికీ కలిపి వంట చేసి అందరికీ పెట్టేశాను.